వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంకు భూమి పూజ చేసిన హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి. ఈ నూతన ఆసుపత్రి భవనాన్ని బెల్ కంపెనీ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులు 6 కోట్లతో అధునాతన సదుపాయంతో నిర్మించనున్నారు. బీకే పార్థసారథి మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసం మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజల కోసం అధునాతన భవనాలను 1 సంవత్సరంలో నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, డిఎంహెచ్ఓ ఫైరోజా బేగం, డిప్యూటీ డిఎంహెచ్ఓ మంజు, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ భాగ్యలక్ష్మి, బెల్ కంపెనీ డైరెక్టర్ రజనీష్ శర్మ, సంజయ్ అగర్వాల్, తహసీల్దార్ ఉదయశంకర్ రాజ్, ఎంపీడీఓ ఆనంద్ ప్రసాద్, అధికారులు, అనధికారులు, ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా బిల్డింగ్ డెమాలిష్ అయితే ఎక్కడుండాలని చాలా దిగ్భ్రాంతి అయ్యాను. ఆ లోపలనే మేడం సవితమ్మ మేడం గారి ఆధ్వర్యంలో మన పబ్లిక్ హెల్త్ యూనిట్ అయితే ప్రారంభోత్సవం అయింది. అంటే కన్స్ట్రక్షన్ అయిపోయింది, మళ్ళా ఓపెనింగ్ కూడా అయిపోయింది. సో ఇదైతే మాకు చాలా అనుకూలమైంది. డెమాలిషన్ చేసిన వెంటనే మేమైతే పిహెచ్సి పబ్లిక్ హెల్త్ యూనిట్కి వెళ్ళాము. సో ఇప్పుడైతే ఉన్నత సేవలు అందిస్తున్నాము. మరి ఇంకా మంచి సేవలు అందించడానికి ఇప్పుడైతే ఇంకా పెద్ద భవనం అయితే మనకు నిర్మాణం అవుతుంది. సో ఈ దాంట్లో పాలు పంచకుండా సహకరించిన అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రొద్దం మండలం తీసుకున్నట్టయితే వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం, అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం. గతంలో 83 తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు అనేవి పెనుగొండ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరిగాయి. అదేవిధంగా పెనుగొండ మా కాన్స్టిట్యున్సీలోనే అన్ని విధాలా కూడా పరిశ్రమలు వచ్చాయి. కియా పరిశ్రమ వచ్చింది, బెల్ వచ్చింది. అదేవిధంగా మంచి బ్రిడ్జిలు కట్టాం, మంచి రోడ్లు వేసాం. అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ని ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో 95లో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు 2 హై స్కూల్స్ ఉంటే అవి 99కి 9 హై స్కూల్ చేసాం. ఒక కాలేజ్ తీసుకొని వచ్చాం, జూనియర్ కాలేజు. అదేవిధంగా బ్రహ్మాండంగా అదేవిధంగా అభివృద్ధి చెందాయి. వాటర్ ప్లాంట్లు తీసుకొని వచ్చాం. ఆ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన అత్యంత ఈ రొద్దంలో ఈ హాస్పిటల్ అనేది శిథిలావస్థకు జరిగింది. మేము అప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు మా పెద్దలంతా కూడా కలెక్ట్ చేసి అది హాస్పిటల్ నిర్మించారు. అది దాదాపుగా పూర్తిగా శిథిలమై అయిపోయినటువంటి తరుణంలో ఇది చూసాం. ఇది శిథిలావస్థకు వచ్చింది. ఎలాగైనా దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక పట్టుదలతో, ఆకాంక్షతో బెల్ వాళ్ళని కూడా సంప్రదించి సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి 6 కోట్ల రూపాయలు కూడా తీసుకొని రావడం జరిగింది. దీనికి బెల్ సంస్థ వాళ్ళు సహకరించారు. అదేవిధంగా ఈ పరిశ్రమలు రావడానికి కారణం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్లనే. ముఖ్యంగా మన ప్రాంతానికి బెల్ వచ్చింది, కియా వచ్చింది. ఈరోజు జెట్ ఫ్లైట్స్ సంబంధించినటువంటి పరిశ్రమ కూడా రాబోతోంది. ఈరోజు సోలార్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి.
మన రొద్దం మండలంలో కూడా దాదాపుగా 15,000 ఎకరాల్లో సోలార్ ప్లాంట్స్ అనేది కూడా రావడం జరిగింది. బొండోడ కంపెనీకి చెందినటువంటిది. అదేవిధంగా పరిగిలోకి సంబంధించి బీచ్గానపల్లి దగ్గర కూడా క్లీన్ బాక్స్ అనేటువంటి అది కూడా అక్కడ కూడా ఒక ఇండస్ట్రీ వచ్చింది, సోలార్ ఎనర్జీ ఒక ఇండస్ట్రీ. ఆ విధంగా ఈరోజు ఎక్కడ చూసినా పరిశ్రమలు అనేవి మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో, మన పార్లమెంటు పరిధిలో అన్ని కూడా రావడం జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.